ఆడైనా, మగైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే కుటుంబ పోషకుడుగా ఉంటూ, ఆ వ్యక్తి మరణిస్తే గనక, ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమ్ ద్వారా రూ. 20,000 ఆర్థిక సహాయం అయితే గనక అందనుందండి. అయితే ఈ స్కీమ్ పొందాలి అంటే గనక, ఆ కుటుంబం ఖచ్చితంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అదేవిధంగా మరణించిన వ్యక్తి యొక్క వయస్సు 18-60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా వ్యక్తి మరణించిన 2 సంవత్సరాల లోపు ఈ స్కీమ్‌కైతే గనక ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులైతే గనక అప్లై చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి 2023 జనవరి నెలలో చనిపోయారు అనుకోండి. 2025 జనవరి నెల లోపు అంటే 2 సంవత్సరాల లోపు ఈ స్కీమ్‌కైతే గనక అప్లై చేసుకోవచ్చు. సో, ఈ స్కీమ్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వితంతువుకి గాని లేదా అవివాహిత కుమార్తెకు గాని ఈ స్కీమ్ ద్వారా అమౌంట్ వస్తుంది. అదేవిధంగా ఈ స్కీమ్ పొందాలి అంటే ఆ మరణించిన వ్యక్తి సహజ మరణం గాని లేదా ఏదైనా యాక్సిడెంట్ గాని ఏ విధమైనటువంటి మరణమైనా సరే ఈ స్కీమ్ ద్వారా ఆ కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సహాయం అయితే గనక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఎన్ఎఫ్‌బిపి స్కీమ్ ద్వారా రానుంది. ఈ స్కీమ్ గత 8 సంవత్సరాల నుంచి అమల్లో ఉందండి. బట్ ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఈ స్కీమ్‌కి ఎవరు అప్లై చేసుకోవటం లేదు. ఈ స్కీమ్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క గ్రామ లేదా మండల అధికారుల యొక్క సహాయంతో మీ యొక్క మండల ఆఫీస్‌కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలనమాట. ఈ స్కీమ్‌కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్. సో, మీ యొక్క డాక్యుమెంట్స్ అండి. అదేవిధంగా మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రతి డాక్యుమెంట్ తీసుకువెళ్ళి మీరు అప్లై చేసుకుంటే గనక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఎఫ్‌బిపి ఈ స్కీమ్ ద్వారా రూ. 20,000 ఆర్థిక సహాయం అయితే గనక అందనుందండి. సో, ఈ స్కీమ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనుకుంటే గనక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కంపల్సరీగా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి.